నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. నేను వీడియోలు తీసేటప్పుడు నన్ను ఎందుకు అందరు చిన్న చూపు చూసారు. హే నమస్తే దోస్తులు, అందరికీ నాకు అంచనా ముచ్చట ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. సో నా ఛానల్ ఎందుకు హ్యాక్ అయింది, అసలు ఏం మిస్టేక్లో నా ఛానల్ పోయింది ఏంది అని చెప్పేసి మనం వీడియో చూస్తున్నాం. ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అందరికీ అర్థమైపోతుంది క్లారిటీగా. సో ముచ్చట ఏంటంటే నేను 2017లో అయితే వీడియో స్టార్ట్ చేసిన. చాలా అంటే చాలా పిచ్చి నాకు వీడియోలు చేయాలా, బయట నేను కనిపించాలని చెప్పేసి 2015లో స్టార్ట్ చేసిన. 2017 దాకా వీడియోలు చేస్తూనే ఉన్నా. చాలామంది అన్నారు నన్ను, నీకు వీడియోస్ అవసరమా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా, నీకు ఎందుకు రే వీడియోస్, బిచ్చాక తిరుగుడు ఏదైనా రోడ్ల మీద ఫోన్లు పట్టమని చెప్పి చాలామంది చాలా రకాల మాట్లాడినారు. ఎవరు ఏం అయినా సరే అని చెప్పేసి మనందరినీ పక్కన పెట్టి నేనైతే వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. 2 years టైం పట్టింది నాకు సక్సెస్ కానికి. 2 yearsలో నాకు 45,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ పడే రోజే నా ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. అసలు నాకు ఈ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు ఏమైంది, నా ఛానల్ ఎందుకు బ్లాక్ అయింది, ఇట్లా ఎందుకు హ్యాక్ అయిపోయింది చెప్పేసి చాలా అంటే చాలా ట్రై చేసిన. ఎక్కడ ట్రై చేసినా ఎవరు నేను కూడా ఛానల్ రాలేదు. 6 months చాలా బాధపడ్డా. ఇంకే వీడియోస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మనం ఏదైనా వర్క్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసి నేనైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. అప్పుడు స్కూల్ టైంలో వీడియో చేసిన. ఇంకేదంతా మనకు అయితే లేదని చెప్పేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన. 10th class కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ నేను తేజ అఫీషియల్ 210 అని చెప్పి మళ్ళీ ఒక ఛానల్ పెట్టిన. ఆ ఛానల్ కూడా సక్సెస్ వచ్చింది. 1000 ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫాస్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ అయ్యే టైంకి నా ఛానల్ మళ్ళీ డిలీట్ అయిపోయింది. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అసలు నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు అవుతుంది. ఎంతోమంది యూట్యూబర్స్లో ఉన్నారు, ఎంతోమంది యూట్యూబ్లో వీడియోలు చేస్తారు, ఎంతోమంది సక్సెస్ అవుతారు. నేను కూడా సక్సెస్ కావాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నా, ఓన్ కంటెంట్తో నేను వీడియోలు చేస్తున్నా. అయినా కానీ ఎందుకు ఛానల్ డిలీట్ అయిపోయిందని చెప్పేసి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అసలు ఏం కూడా అర్థం కాలే, ఇలా ఎందుకు అవుతుంది ఏందని చెప్పేసి అసలు ఏం అర్థం కాలే. ఇలా కావడానికి కారణం ఏంటని చెప్పి చాలా అంటే చాలా మందిని అడగడం తెలిసింది, పెద్ద పెద్ద యూట్యూబర్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మన యూట్యూబ్ గైడ్లైన్స్ దాటి మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కానీ ఇంకేదైనా మిస్టేక్ చేసినప్పుడు మనకైతే స్ట్రైక్స్ పడి ఛానల్ డిలీట్ కావడం జరుగుతుంది అని చెప్పారు. నేను కొన్ని ప్రూఫ్స్ చేస్తాను ఇక్కడ, మీరు చూడండి. నేను నా ఛానల్ ఏమేమి మిస్టేక్ చేసినా ఏంటి, ఎందుకు ఛానల్ డిలీట్ అయిపోయిందని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా కొత్త యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్లు అయితే చేయకూడదు. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇలాంటి మిస్టేక్లు చేస్తే మీ ఛానల్ ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. చాలామంది కొత్త యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఏదో వీడియో తీసినాం కదా, పోస్ట్ చేసినాం కదా అని చెప్పేసి అట్లా వదిలేస్తారు. అట్లా వదిలేస్తే మన ఛానల్ ఎప్పుడూ గ్రోత్ రాదు. మనం ఒక వీడియో తీసినామంటే ఒక కంటెంట్, ఏ కంటెంట్ తీసినాం ఆ కంటెంట్ని మనం కరెక్ట్ ఒక వేరే తీసుకుపోయినామనుకో మన ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయాలి మన యూట్యూబ్లో. లాంగ్ వీడియోస్కి ఏంటంటే కొంచెం వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా థంబ్నెయిల్స్, మన థంబ్నెయిల్స్ చూసి వ్యూవర్స్ అనేది అట్రాక్ట్ అయితే ఉండాలి. సపోజ్ మనం ఒక వీడియో చేస్తున్నామంటే ఆ థంబ్నెయిల్ మీద అర్థమైపోవాలి, అరే వీడియోలో ఏదో ఉంది అని చెప్పేసి ఆ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తేనే మనకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఫోకస్ థంబ్నెయిల్ మీద పెట్టండి. ఇంకోటి ఏంటంటే షార్ట్స్, డే బై డే షార్ట్స్ ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు ఒక షార్ట్ పెట్టిరా, రేపు మళ్ళీ ఇంకో షార్ట్ పెట్టండి. అంటే ఒక టైమింగ్ అనేది పాటించండి. మీరు ఈరోజు సంథింగ్ 9కి ఒక వీడియో అప్లోడ్ చేసారు అనుకో, రేపు కూడా అదే టైంకి వీడియో అప్లోడ్ చేయండి. అంటే యూట్యూబ్ కూడా అర్థమైపోతుంది వీళ్ళు డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వీళ్ళ ఛానల్ ఒక గ్రోత్లో ఉందని చెప్పేసి. అట్లా మనం వీడియోస్ పెట్టినాక మన ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను కూడా అట్నే చేసిన, కాకపోతే అనుకోకుండా ఛానల్ డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ అయింది ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా, ఫొటోస్ కొని చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా కొందరు యూట్యూబ్ ఛానల్ చేసినాక ఎట్లా చేస్తారంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్ అప్లోడ్ చేస్తారు. అట్లా ఛానల్ అప్లోడ్ చేసుకున్నట్లయితే వీడియోస్ ఖచ్చితంగా ఛానల్ షెడ్కి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఇంకా వేరే వాళ్ళ కంటెంట్ మన ఛానల్ అస్సలు అప్లోడ్ చేయొద్దు. ఒకవేళ నువ్వు వాళ్ళ ఛానల్ నుంచి నువ్వు ఏదైనా వీడియో తీసుకోవాలనుకుంటే నీ ఓన్ కంటెంట్తో తీసుకో, అంతేగాని వాళ్ళు ఏదో చేసారు కదా నేను అలా కంటెంట్ తీసుకొచ్చి నా ఛానల్ పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రైక్స్ అనేవి వేయడం జరుగుతుంది. అట్లాగే మన ఛానల్ దొబ్బుతుంది మొత్తానికి. నేను అట్లా అనుకోకుండా నేను ఒకటే వీడియో చేసిన. నా ఫ్రెండ్ డెత్ అయినప్పుడు, నా ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఒక వీడియో చేసిన నా ఫ్రెండ్ మీద. ఇట్లా అయింది, నా ఫ్రెండ్కి ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మనని కొన్ని ఫొటోస్ పెట్టి వీడియోస్ తీసి పెట్టడం తప్ప నా ఛానల్ అనేది పీకింది మొత్తానికి. అట్లా అయితే ఎవరు కూడా మిస్టేక్ చేయకండి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు, వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్ అప్లోడ్ చేసుకోవడం, ఇంకా ఎక్కడెక్కడికి ఫోటోలు తీసుకొచ్చి ఒక ఫోటో పెట్టి దానికి సాంగ్స్ పెట్టి అట్లా వదిలేయడం. అట్లా ఎవరు చేయకండి. అట్లా చేస్తే మన ఛానల్ ఎప్పుడూ గ్రోత్ కాదు. మీకు ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలని అనుకుంటే ఇలా మీ కంటెంట్, మీరు ట్రావెలింగ్ చేస్తారా, ఫుడ్ బ్లాగ్ చేస్తారా, కామెడీయా, ఫ్రాంక్సా, మీకు ఏదైనా ఒక కంటెంట్ ఎంచుకొని నేను కంటెంట్ మీద చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎట్లా చేస్తారంటే ఒక వీడియో పెడతారు, వీడియో పెట్టేసి దాన్ని అట్నే వదిలేస్తారు. దానికి
హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఉండవు, టైటిల్ ఏం సరిగ్గా పెట్టరు. ఇంకోటి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసినాం అనుకో, ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎట్లుండాలంటే, ఇప్పుడు నువ్వు ఒక ట్రావెలింగ్ గురించి వీడియో చేసినప్పుడు నువ్వు టైటిల్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్తున్నా అంటే ఇట్లా ఒక ట్యాగ్ అనేది కరెక్ట్ ఇవ్వాలన్నట్టు. ఇట్లా ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఏదో పెట్టినాం కదా, ఏదో రాసినాం కదా, వదిలేసినాం కదా అంటే అట్లా వీడియో ఎవరు చూడరు, ఆ సక్సెస్ అనేది రాదు. సో ఎవరు ఇట్లా మిస్టేక్ చేయకండి. కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, నేను ఇట్లా చాలా మిస్టేక్లు చేసిన, అట్లా అయినా నాకు కొందరు చెప్పారు ఇట్లా కాదు తమ్ముడు ఇట్లా చేయాలా ఛానల్ గ్రోత్ వస్తుందని చెప్పి. సో వాళ్ళు చెప్పిన వేరే అయితే నేను పాటించిన, నా ఛానల్ సక్సెస్ అయింది. ఫస్ట్ ఛానల్ అది మామాని పిల్లరా అని ఛానల్ ఉండే, అది హ్యాక్ అయిపోయింది. సో దాని తర్వాత నేను మళ్ళీ ఛానల్ పెట్టిన తేజ అఫీషియల్ 220 అని. సో అది కూడా డిలీట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక మొత్తం ఇదంతా కాదు, ఇంకా నేను కరెక్ట్ వేలా వెళ్ళాలి అని చెప్పేసి నేను మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన క్రేజీ తేజ్ అని చెప్పి. ఈ వీడియో కూడా ఇదే ఛానల్ వస్తుంది. ప్రతి ఒక్కరు వెళ్ళండి, ఛానల్ విజిట్ చేయండి, నా వీడియోస్ విత్ సపోర్ట్ చేయండి. నా ఓన్ కంటెంటే ఉంటుంది తప్ప వేరే వాళ్ళ కంటెంట్ ఎప్పుడు కూడా తీసుకురాలి. నేను ఒకటే మిస్టేక్ చేసిన, నా ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఆ ఫ్రెండ్ పైన ఒక వీడియో తీసి పెట్టడంతో యూట్యూబ్ నుంచి నాకు స్ట్రైక్స్ పెట్టి నా ఛానల్ డిలీట్ అయిపోయింది. సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. నేను అనుకోకుండా ఒక మిస్టేక్ చేసిన వల్ల నా ఛానల్ అయితే పోయింది. ఇక్కడ చేస్తాను చూడండి నా ఛానల్ ఎట్లా పోయింది అని చెప్పేసి సంబంధించిన మొత్తం ప్రూఫ్స్ అని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇలాంటి మిస్టేక్స్ మాత్రం ఎవరు చేయకండి. ఇంకా కొందరు ఎట్లుంటారంటే వాళ్ళకి టాలెంట్ అనేది ఉంటుంది, వీడియో చేయాలా, నేను సక్సెస్ కావాలా, యూట్యూబ్లో ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించాలని చెప్పేసి కొందరికి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు. అరే ఈరోజు కెమెరా పట్టుకొని ఇట్లా వీడియోలు తీస్తే ఎవరు ఏమంటారో, నవ్వుతారు కావచ్చు, ఎక్కిరిస్తారు కావచ్చు, బ్యాడ్గా తిడతారు కావచ్చు, అట్లా భయపడతారు. అట్లా ఎవరు ఏమనుకున్నా సరే నీకు సక్సెస్ కావాలని ఉంటే కెమెరా పట్టుకొని వీడియోస్ చేయి. నేను నవ్వినోడే రేపు నీకు సలాం కొట్టేట్టు కనిపించాలి నువ్వు, అట్లుండాలి మన సక్సెస్ అనేది. అంతేగాని ఈరోజు ఒక వీడియో చేసినావా, అరే వాడు నవ్విండు, వాడు ఏదో అన్నాడు, వీడేమో అనుకుంటున్నా అని చెప్పేసి నువ్వు అక్కడికి ఆగిపోయినావు అనుకో, నీ లైఫ్ అనేది అక్కడనే ఆగిపోతుంది. లేదు వాడు ఎవడేమనుకుంటే ఏంది అని చెప్పేసి నువ్వు ముందడుగు వేసినావు అనుకో, నువ్వు యూట్యూబ్లో అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వీడియో చేస్తారు, ఆ వీడియో చేసినాక అరే వాడేమన్నారా, మనకి సెట్ కాదేమో, నిజమే చెప్తుండ్రా, ఇట్లా వీడియో చేస్తే నవ్వుతారు జనాలు, మా ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు అది అనుకుంటే నువ్వు అక్కడనే ఆగిపోతావు. నువ్వు అట్లా అనుకునేవాళ్ళు అయితే యూట్యూబ్లోకి అడుగు పెట్టకు. లేదు నేను సక్సెస్ కావాలా, ఎవడు ఏమనుకుంటే నాకేంది, నా టాలెంట్ నేను చూపించాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో అడుగుపెట్టు, ఇది సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. ఇది మాత్రం 100% కరెక్ట్. నేను కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు నన్ను కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అని నీకు అవసరం మారా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, చదువుకుంటూ అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా పిచ్చోళ్ళ యొక్క రోడ్ల మీద ఈ ఫోన్లు పట్టుకొని ఆ వీడియోలు తీసుకుంటా ఎందుకు అట్లా తిరుగుతున్నా, చాలామంది చాలా రకాలు. ఆ టైంలో నేను ఎవరిని పట్టించుకోలే. నాకున్న టాలెంట్ ఏంది నేను చూపించాలని చెప్పేసి బయటకు వచ్చిన, కెమెరా పట్టుకొని వీడియోలు తీసిన. 10 మందిలోకైనా సరే నేను ఫోన్ ఎత్తి మరి కెమెరా పెట్టి వీడియోలు తీసిన. చాలామంది అన్నారు ఆ టైంలో కూడా, అరే అవసరం మారా నీకు ఇంతమందిలో వీడియో తీస్తున్నావు, నీకు కొంచెం అని ఏమనిపిస్తుంది అన్నారు. అయినా కూడా ఎవరి మాట పట్టించుకోలే. నేను సక్సెస్ కావాలని చెప్పేసి అడుగు పెట్టిన, నేను సక్సెస్ అయ్యేదాకా వీడియోలు చేస్తూనే ఉంటా. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే నా ఇంటికతో సమానం అని చెప్పేసి నేను వీడియోలు చేస్తూనే ఉన్నా. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఇంకా తెలిసిన వాళ్ళకని షేర్ చేయండి. వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మీకు ఎక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు అయితే ఖచ్చితంగా మీ లింక్ అనేది షేర్ చేయండి. అట్లా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళ నుండి ఇంకొంచెం రీచ్ అనేది వస్తుంది. ఇట్లా మీ వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మన సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. మనం ప్రతి ఒక్కరికి షేర్ చేస్తేనే కదా మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తాయి. అట్లా మీరు వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండండి మీ వీడియో లింక్. సో వాళ్ళు అనేది చూస్తారు. చూసినప్పుడు మనకి ఏంటంటే మన ఛానల్ వీడియోస్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతాయి. అట్లా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూనే ఉండండి. థంబ్నెయిల్స్, ట్యాగ్లైన్స్ ఇవన్నీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని ఒకసారి వీడియో అప్లోడ్ చేసినామంటే అది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాతనే మీరు వీడియో అప్లోడ్ చేయండి. అంతేగాని ఏదో తీసినాం కదా పెట్టేసినాం అయితే అవుతుంది పోతే పోతుంది అన్నట్టు ఉండకండి. మీరు యూట్యూబ్లో అడుగు పెట్టారంటే ఏదో మనం ఇన్కమ్ వస్తుందని చెప్పి అడుగు పెడతాం. సో ఆ ఇన్కమ్ రావాలంటే మనం కరెక్ట్ వీడియోస్ చేయాలా, మనం దేని గురించి వీడియోలు చేస్తాం అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు ఏ ట్రావెలింగ్, ఫుడ్ లాగా, కామెడీయా, ఫ్రాంక్స్ ఎటువంటి వీడియోలు చేస్తారో అవన్నీ తెలుసుకొని నేను ఈ కేటగిరీకి సంబంధించిన వీడియో చేస్తున్నా అని చెప్పి అనుకున్నప్పుడే మీరు ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టండి. అంతేగాని ఏదో పెట్టినాం కదా అదే వస్తుంది కదా అని చెప్పి అనుకుంటే అసలు ఎప్పుడూ రాదు. సో నేను కూడా ఒకప్పుడు అట్నే అనుకున్నా, కానీ తర్వాత నాకు అర్థమైంది ఇట్లా అయితే కాదు అని చెప్పి. ఇంకా కొందరు చేసే మిస్టేక్ ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టడం. ఇలాంటి మిస్టేక్ ఎవరు కూడా చేయకండి.
అట్లయితే మన ఛానల్ మొత్తానికి డిలీట్ అయిపోతుంది. యూట్యూబ్ గైడ్లైన్స్లో మనకు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తేనే మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ సబ్స్క్రైబర్లు తెచ్చుకొని చూస్తాం. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకోటి ఏంటంటే సబ్ అని చెప్పి ఇంకోటి యాప్ ఉంటుంది. దాంట్లో నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, నన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఒక ట్రిక్ ఉంటుంది. అటువంటి ట్రిక్స్ మాత్రం పాటించకండి. ఎందుకంటే అది అప్పటి మందే ఉంటుంది. మా అంటే 1 day 2 days ఉంటుంది అంతే తప్ప సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. మీకు వ్యూస్ అని రాదు, మీ ఛానల్ని గ్రోత్ తగ్గిపోతుంది. అటువంటి మిస్టేక్ చేయకండి. కొందరు ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ చేయించుకుంటారు, డబ్బులు ఇచ్చి ఛానల్ని మానిటైజేషన్ చేయించుకోవడం కానీ అటువంటి చేసినప్పుడు యూట్యూబ్కి ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళకి ఇంత తొందరగా రీచ్ రావడానికి కారణం ఏంటి, వీళ్ళ వీడియోస్లో కంటెంట్ ఏముంది, సబ్స్క్రైబర్స్ చూస్తురా లేదా, వ్యూవర్స్ వస్తురా లేదా, ఇవన్నీ చూస్తాడు యూట్యూబ్ వాడు. ఉత్తనే కాదు కదా. ఒక యూట్యూబ్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఇంకా కొందరు లక్షలలో సంపాదించే ఉన్నారు, కోట్లలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే ఇటువంటి పెయిడ్ ప్రమోషన్లకి అయితే అవాయిడ్ చేయండి. ఏది ఉన్నా మీ సొంతంగా ఓన్ కంటెంట్తో ఓన్ వాయిస్తో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేను అట్నే చేసినా, నాకు 45,000 సబ్స్క్రైబర్లు వచ్చారు 2 సంవత్సరాల లోపే. సో అట్లా మీరు ఓన్ కంటెంట్తో వీడియో చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేగాని వాళ్ళకు ప్రమోట్ చేయని చెప్పడం, డబ్బులు ఇచ్చి మన ఛానల్ చేయి అట్లా సబ్స్క్రైబర్ స్టడీ చేసుకోవడం కానీ కొన్ని మిస్టేక్లు అయితే చేయకూడదు. చేసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే చెప్తే కొన్ని ప్రూఫ్స్ ఇక్కడ పెడతా చూడండి. చాలామంది చేయించుకుని ఛానల్స్ అయితే పోగొట్టుకున్న వాళ్ళు నాకు చాలామంది మెసేజ్ చేశారు, నా ఛానల్ మీ లెక్క డిలీట్ అయిపోయింది, నా ఛానల్ కనిపిస్తలేదు ఎక్కడ సెర్చ్ చేసినా అని చెప్పేసి. సో అట్లా మిస్టేక్లు ఎవరు చేయకండి. చేసినట్టయితే ఛానల్ అయితే పోతుంది. మీ ఓన్ కంటెంట్ ఉంటేనే యూట్యూబ్లో అనేది స్టార్ట్ చేయండి. లేదంటే ఇక మీ వరకు మీరు ఏదో చేసుకోండి అంతే తప్ప యూట్యూబ్లోకి వచ్చినాం ఏదో చెయ్యాలా వస్తుంది కదా పోతుంది కదా అంటే అట్లా రాదు. ఒకవేళ మనం పోతేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది, అప్పటిదాకా మనకు సక్సెస్ అనేది రాదు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మీరు యూట్యూబ్లో అడుగు పెట్టినప్పుడు మీ ఛానల్ సక్సెస్ కావాలా, మా వీడియోస్ మంచిగా గ్రోత్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఫస్ట్ వీడియో క్వాలిటీగా రికార్డ్ చేసుకోండి. ఎట్లా అంటే ఒక 4Kలో వచ్చేటట్టు రికార్డ్ చేసుకొని దానికి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఎడిటింగ్ చేసి ఒక థంబ్నెయిల్ అనేది పెట్టండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫుడ్ చేస్తున్నాం, బిర్యానీ చేసినప్పుడు ఎట్లా అంటే ఒక కుండ బిర్యానీ ఫోటో పెట్టి దాని పక్కన హౌ టు మేకింగ్ బిర్యానీ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి దాని కింద ఏదైనా సింబల్స్ పెట్టి అట్లా పెట్టినాం అనుకో వ్యూవర్స్కి ఏంటంటే చూడడానికి అట్రాక్టెడ్ ఉంటుంది. సో వాళ్ళు ఆ థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి మనకు అట్లా వాచ్ టైం అనేది ఖచ్చితంగా వస్తుంది, మన వీడియోస్ కూడా గ్రోత్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్ ఇవి కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిర్యానీ గురించి ఒక వీడియో చేసినామంటే దానికి కావాల్సింది ఏం ఐటమ్స్ అని చెప్పి కింద ఒక డిస్క్రిప్షన్ రాయండి. సో అట్లా ఆ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి హ్యాష్ ట్యాగ్స్, మనం ఏ వీడియో గురించి చేస్తున్నాం, మన కంటెంట్ ఏంది, దాని గురించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది కరెక్ట్ పెట్టండి. అవి పెట్టినట్టయితే మన వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, డిస్క్రిప్షన్ కరెక్ట్ రాయరు, థంబ్నెయిల్స్ కరెక్ట్ పెట్టరు, హ్యాష్ ట్యాగ్స్ కరెక్ట్ ఇయ్యరు. సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకొని ఛానల్ గ్రోత్ కావాలంటే ఇవన్నీ ఖచ్చితంగా పాటించండి. ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. వీడియో మ్యాక్సిమం 8 minutes నుంచి 10 minutes లోపు ఉండేటట్టు చూసుకోండి వీడియో. అట్లున్నట్టయితే మన వీడియోకి ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుంది. షార్ట్స్ అయితే ఈరోజు ఒక షార్ట్ పెట్టారా రేపు ఇంకో షార్ట్ పెట్టండి, డే బై డే షార్ట్ పెడితేనే ఉండండి. అట్లా పెడితే మనకు సబ్స్క్రైబర్స్ అని కూడా ఈజీగా ఉంటుంది, మా ఛానల్ని ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో మా వీడియో గిట్ల నచ్చలే, నా వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నా వీడియో ఎట్లా కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి. మీరు ఏదైనా మిస్టేక్ చేసినైతే ఛానల్ అయితే ఖచ్చితంగా హ్యాక్ కావడం కానీ డిలీట్ కావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇలాంటి మిస్టేక్లు ఎవరు చేయకండి. నేను ఏదైనా మిస్టేక్లు చేసి నా 2 ఛానల్ పోగొట్టుకున్నా, ఈ 3rd ఛానల్, ఈ ఛానల్ అయినా కరెక్ట్ వేలో పోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని